Hey guys, welcome back to my channel. నేను మీ మేఘ్నా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గరలో అంటే గుడిలో ఒకటి పెట్టారు, మా ఇంటి పక్క సందులోనే ఇంకొక వినాయకుడు పెట్టారనమాట. సో ఆ రెండు వినాయకుల నిమజ్జనం వీడియో అయితే ఇది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూపించిన వినాయకుడు మా ఇంటి పక్క సందులో ఉండే వినాయకుడు అనమాట. ఇప్పుడేమో ఆంజనేయ స్వామి గుడిలో పెట్టిన వినాయకుడిని తీసుకొస్తున్నారు. మేమైతే ఇంకా నీళ్ళు ఆరబోసి హారతి పళ్ళం తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తామన్నమాట. వినాయక చవితి నుంచి అడుగుతున్నాము ఆయన్ని వెళ్ళి వినాయకుడిని చూసేసి వద్దాము, మన చుట్టుపక్కల పెట్టిన వినాయకులందరినీ చూసేసి వద్దాము అని చెప్పి అడిగితే మా ఆయన అయితే రోజు రేపు చూద్దాము, రేపు వెళ్దాము అని చెప్పి డిలే చేస్తూనే వచ్చిండు. ఆఖరికి మా ఇంటి పక్కనే ఉండే వినాయకుడిని ఇట్లా నిమజ్జనం టైంలో మా ఇంటి ముందుకు వస్తే కానీ నేను చూడలేకపోయాను అనమాట. ఇంకా వినాయకుడిని చూడంగానే ఇంకా మంచిగా అనిపించింది. మీ అందరికీ తెలుసా, వినాయకుడికి ఎక్కువ మనం బాగా భక్తితో పూజ చేస్తే నిమజ్జనం టైంలో వెళ్ళాలనిపించక డల్గా అయిపోతుంది ఫేస్. కొన్ని వినాయకులేమో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనే ఆనందంలో చాలా కలగా మంచిగా ఫేస్ బ్రైట్గా కనిపిస్తుంది. అదైతే నాకు మా మమ్మీ చెప్పింది అనమాట. నేను కూడా మా మమ్మీ చెప్పినప్పుడు కొన్ని వినాయకుల్లో డిఫరెన్సియేషన్ అయితే నేను చూసిన. సో ఈ విషయం మీకు తెలుసా అనేది కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇంకా నాకు ఇంకా వినాయకుడిని చూసి పైకి రాగానే అన్ని వినాయకుల్ని నిమజ్జనానికి వెళ్ళి చూసి రావాలనిపించింది అనమాట. ఇంకా మా ఆయన అడిగిన, మనం ఎట్లాగో నువ్వు ఫస్ట్ నుంచి వినాయకుల్ని చూపించలేదు కదా, అట్లీస్ట్ నిమజ్జనం అయినా చూపించమని అడిగితే ఇంకా సరేలే వెళ్దాం ఇప్పుడు అని చెప్పేసి చెప్పిండు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇక్కడ దగ్గరలో గుట్టకమాన్ దగ్గర కొంచెం ఈ సరౌండింగ్లో బిరంగూడ సరౌండింగ్లో పెద్ద వినాయకుడిని పెడతారనమాట. ఇంకా అక్కడ బాగా జరుగుతుంది నిమజ్జనము అని చెప్పి తీసుకెళ్తానులే అని అయితే అన్నాడు. ఇంకా సరేలే వెళ్దాము అని చెప్పేసి మేమైతే నేను భూమి మా ఆయన అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయినాం అనమాట. కానీ అక్కడ మేము 10:30కి 6కి వెళ్ళినాము ఫస్ట్, కానీ అక్కడ ఇంకేమీ స్టార్ట్ అవ్వలేదన్నమాట. అయితే మా ఆయన మమ్మల్ని వేరే వేరే వినాయకులు అన్నీ చూపించుకొని తీసుకొని వచ్చాడు. సో అదంతా నేను వీడియో తీశాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.